Finally, we are flying, guys. Wow. చూసారా ఫస్ట్ టైం రియల్ ఫ్లైట్స్ అయితే చూస్తున్నా. बेटी जरूर बांध लें। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क का హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. మనం ఈరోజు ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి గోవాకి అయితే ఫ్లైట్ జర్నీ చేయబోతున్నాం. వెనక చూస్తున్నా కదా మన బ్యాచ్ రెడీగా ఉంది. ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే మనం కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. మా లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను ఎయిర్పోర్ట్కి అయితే. విమానం కూడా ఎక్కడ కూడా ఇదే ఫస్ట్ టైం అనుకోండి. వీళ్ళలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు. టెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం. ఇంకో లవర్ బాయ్ అక్కడ ఉన్నాడు. ఇంగ్లీష్ గాయ్. మా గ్యాంగ్ లో ఇంగ్లీష్ వచ్చిన ఏకైక వ్యక్తి విష్ణు. ఓకే, మిగతా విషయం మనం ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళి మాట్లాడుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనమైతే ఇప్పుడు బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి మనం గోవాకి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ట్రైన్ ద్వారా కాదు, మనం చాలా కాలం నుంచి అనుకుంటున్నాం కదా ఒక ఫ్లైట్ జర్నీ చేస్తే బాగుండని. టోటల్గా మనము ఈరోజు అయితే ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేయబోతున్నాం. మనం బెంగళూరు నుంచి గోవాకి అయితే బై ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా. ఇక్కడ నుంచి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. మనము మా బ్యాచ్ ఉంది అక్కడ మాట్లాడుకుంటున్నారు. 10 మెంబర్స్ అయితే ఉన్నాము. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు 8:20కి ట్రైన్ ఉంది బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి కెంపగౌడ ఎయిర్పోర్ట్కి. నుంచి అనుకుంటున్నాం కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక డ్రీమ్ లాంటిది ఫ్లైట్ జర్నీ చేయాలంటే. ప్రజెంట్ ఈరోజు అయితే ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేయబోతున్నాం. థ్యాంక్స్ టు అవర్ కంపెనీ. ఇది జనరల్ అంటే మన పర్సనల్ ట్రిప్ అయితే కాదు, మా కంపెనీ అయితే ప్రిఫర్ చేసింది. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం బెంగళూరు నుంచి గోవా వరకు. మా బ్యాచ్ 10 మెంబర్స్ అయితే ఉన్నారు అక్కడ. అందరం కలిసి ఇంకా మిగతా విషయాలు మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ చెక్ ఇన్ చేయాలి. మనం కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎలా ఉన్నాయో బిల్డింగ్స్. ఓకే, మన ఫ్రెండ్స్ని అయితే ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం. కొలీగ్స్ ఫోటోషూట్స్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. టోటల్ 10 మెంబర్స్. ఒకసారి ఇక్కడ చూడండి, హాయ్ చెప్పండి. ఇంకా మీకు విష్ణు వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. మా ఫ్రెండ్స్ అయితే గేమ్ ఆడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన ఎయిర్పోర్ట్ అయితే కలుగుతాం ఫ్రెండ్స్. మన పక్కనే వందే భారత్ ట్రైన్ సాఫ్రాన్ కలర్ పైన అయితే బయలుదేరింది. సాఫ్రాన్ కలర్ వందే భారత్. సో గైస్, మనమంతా ఇప్పుడు బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం. ఫస్ట్ టైం మనం లోకల్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మా కొలీగ్స్తో పాటు మనం గోవాకి అయితే ప్లాన్ చేసాం కదా. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది.
ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరినాం. 1 అవర్ పడుతుంది మన కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి 1 అవర్ టైం అయితే పడుతుంది. మనం ఎయిర్పోర్ట్ కి అయితే బై ట్రైన్ అయితే వెళ్తున్నాం. ఇదొక క్రేజీ ఎక్స్పీరియన్స్. బెంగళూరు క్యాంటీన్ కంటోన్మెంట్. చాలా రష్ అయితే ఉంది. బెంగళూరు క్యాంటీన్ స్టేషన్ అయితే కెంపగౌడ రైల్వే స్టేషన్ అయితే కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఎయిర్పోర్ట్ బస్సులు అయితే ఎక్కేస్తున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎందుకు అడుస్తున్నావు ఊరికి? కెంపగౌడ రైల్వే స్టేషన్ నుంచి దిగినాక వెంటనే మనకి మన ఎయిర్పోర్ట్ సంబంధించి బస్సు అయితే ఉంటుంది. కెంపగౌడ శివాజీ కాదా ఆయన? కెంపగౌడ ఆయన పేరు. స్టాచ్యూ చూడండి ఫ్రెండ్స్. స్టాచ్యూ కెంపగౌడ స్టాచ్యూ ఇది. సో గైస్ మొత్తానికి అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం. మా బ్యాచ్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే అరైవ్ అయితే చేసాం. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఫ్రీగా ఎయిర్లైన్స్ సంబంధించి బస్ అయితే ఉంది. బస్సులో మనం ఇక్కడికైతే డ్రాప్ చేశారు టెర్మినల్ 1 దగ్గర. మిగతా ప్రాసెస్ ఏంటో మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం అయితే మనం ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు మనం ఫ్లై అయితే చేయబోతున్నాం. ఫ్లైట్ జర్నీ. ఒక సెల్ఫీ దిగుదాం పట్టండి అందరు. ఓకే గైస్, మిగతా విషయాలు ఇంకా మనం ఎంట్రీ చెకింగ్ అయితే ఉంది. చెక్ ఇన్ అయిన తర్వాత మనం కలుద్దాం మళ్ళీ. ఫస్ట్ టైం అయితే ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చా. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నా. కొద్దిగా టెన్షన్ గానే ఉంది. ప్రాసెస్ ఎలా ఉంటుందో. చెక్ ఇన్ అవ్వాలి. చెకింగ్. చంద్ర మన బోర్డింగ్ పాస్. సుందరాజు మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. దానికి కోపం చూసారా రమేష్ हो गया पता फ्लाई की వెళ్దాం. चलो फ्लाई करेंगे गोवा को. ओके आगे రండి అందరూ రండి. చాలా టాలెంట్ చూస్తే బా మొత్తానికి అయితే బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చెక్ ఇన్ ఉంది. చెక్ ఇన్ చేసుకుంటే మనం మన బోర్డింగ్ పాయింట్కి అయితే వెళ్ళి వెయిట్ చేయొచ్చు. చాలా ఎక్సైటింగ్ ఉంది. కొద్దిగా టెన్షన్. ఫస్ట్ టైం కదా ఫ్లై చేయడం. కొద్దిగా మా ఫ్రెండ్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. చూడండి ఫస్ట్ టైం అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రావడం. చెకింగ్ ప్రాసెస్ అయితే ఉంది. చెకింగ్ చేయించుకొని ఎంట్రీ అవడమే. ఇప్పుడే సెక్యూరిటీ చెకింగ్ అయితే అయిపోయింది. ఇక మనం వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వెళ్దాం.
ఇప్పుడు బోర్డింగ్ అయితే అవుతున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వావ్, అందరు చెక్ ఇన్ చలో. బాగున్నావులేనా? నిజంగా బాగున్నావు. ఎంట్రీ. లెట్స్ గో టు కేబిన్. ఫైనల్లీ we are flying guys. వావ్, చూసారా ఫస్ట్ టైం రియల్ ఫ్లైట్స్ అయితే చూస్తున్నా. సెల్ఫీ దిగుదండి అందరూ. లోపల పోండి. అయితే సీట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సీట్ నెంబర్ చూసుకొని మనం కూర్చోవాలి. మన సీట్ మాది 27B సీట్ నెంబర్ అయితే 5. మనం ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం. ఫస్ట్ టైం ఫ్లైట్. చలో కాక్పిట్. ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఓకే గాయస్, ఫ్లైట్ లోకి అయితే బోర్డ్ అయ్యాం. ఓకే, ఫస్ట్ టైం ఫ్లైట్ లో జర్నీ చేయబోతున్నా. కొద్దిగా నర్వస్ గా ఉంది, అలాగే ఎక్సైటింగ్ కూడా ఉంది. ఇండిగో ఎయిర్లైన్స్. ఎక్సలెంట్ కదా, మార్వెలస్ కదా. ఇది ఒకటి. Giving update about the latest conditions in Goa. One more thing. During the cruise, I will take the seatbelt sign off. However, I highly recommend that when you're sitting in your seat, to keep your seatbelt on at all times, just in case we're hitting unexpected turbulence. Thank you for your cooperation. की बेटी जरूर बांध लें। उड़ान के दौरान कुर्सी की बेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क साथ A safety card is located in the seat pocket in front of you. Please study it carefully as it contains important information regarding exit rules, oxygen mask, life vest, and the brace position you must adopt in case of an emergency landing. The cabin crew will now perform a final check. Please ensure seatbelts are fastened and clearly visible for the cabin crew. Thank you for your attention. Thank you, cabin crew. నా వీడియో నీకు పంపిస్తా, గ్రూప్ లో పెడతా. ఎగరిగా చాలా ఎక్సైటింగ్ గా ఉంది గాయ్స్. ఓకే, ఫ్లైట్ స్పీడ్ అందుకుంది. ఫస్ట్ టైం ఫ్లై చేయడం ఫ్లైట్లో. తోగుతూ పోతుంది. డెబోలిమ్ గోవా.
కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డబోలి ఎయిర్పోర్ట్ వరకు గోవా మా జర్నీ అయితే ఉండబోతుంది ఫ్లైట్లో. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కట్టు కొట్టిండు. దగ్గర పెట్టావు కొంచెం వీడియోస్ కనపడుతుంది. కొంచెం జూమ్ చేస్తే అవి పడతాయి కదా అని. సర్లే ప్రైవేట్ సైడ్ అది గట్టి మళ్ళీ కట్టు కొట్టాలి. కట్టేం లే. టేక్ ఆఫ్ కాబోతోంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్పీడ్ అవుతుంది. ఫస్ట్ టైం
రైట్లోనా? మరి పిల్లలకి అసలు మేఘాలతో నిండిపోయింది, కింద ఏం కావట్లేదు అసలు. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్లైట్లో జర్నీ ఫ్లైట్లకు సౌండ్ వస్తుంది. మేఘాలు దాటిపోతున్నాం, మేఘాలే గుద్దుకున్నా గుండెల్లోనా. అదే కింద ట్రైన్ చూడు, ట్రాక్ ట్రాక్ అది ఏ పాములు మేకలు చేరినట్టు ఉంది. కింద కింద చూడు. పాము మెలకలు ఉంటుంది. అదే మేఘాలు వస్తున్నాయంటే పైకి వెళ్తున్నాం. ఇప్పుడు క్లౌడ్ వచ్చింది చూడండి, పొగ ఉన్నట్టుంది అంతా. కాసేపట్లో మనం గోవాలో ల్యాండ్ కాబోతున్నాం. 10 minutesలో ల్యాండ్ అవ్వబోతున్నాం. డబోలిం ఎయిర్పోర్ట్, గోవా. సిటీ పెద్ద సిటీ ఉన్నట్టుంది. ఇది దూరంగా సముద్రంలాగా కనబడుతుంది. చాలా క్రేజీగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. బాబా ఏమైనా ఫీలింగా. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయితే చేస్తున్నాం. వెరీ 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 హ్యాపీ. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. సముద్రం అది సముద్రం అనుకుంటా, కాదు ఏదో సముద్రం కాదు. బాబా వాట్ ఏ ఫీలింగ్. దూరంగా కనిపిస్తుంది బీచ్, గోవా బీచెస్. ఇంకా రేపటి నుంచి వరుసగా సిరీస్ అయితే వస్తాయి. Day 1, Day 2, Day 3 అలా. ఇంతవరకు వీడియో చూశారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా క్రేజీగా ఉంది. ల్యాండ్ అవ్వబోతుంది. బెల్ట్ పెట్టుకోండి. ఓకే, ల్యాండ్ అవుతున్నాం. వచ్చేసా దిగినాం. ఓకే, ల్యాండ్ అయినాం. బ్రేక్ కొడుతున్నాడు అమ్మో. ఎంత స్పీడ్తో ల్యాండ్ అయ్యింది చూడండి ఒకసారి. ఓకే, సేఫ్లీ రీచ్డ్ గోవా ఎయిర్పోర్ట్. ల్యాండ్ అయినాం. ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి, జెట్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ల్యాండ్ అయ్యాం గోవాలో. గోవా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాం. డబోలిం ల్యాండ్ అయ్యి మనం మసీద్కైతే వెళ్ళిపోవాలి. సో గైస్, ఇప్పుడే గోవాలో అయితే ల్యాండ్ అయినాం. మేము మా కొలీగ్స్తో కలిసి ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయినాం. ఇంకా మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నైట్ అయితే క్రూజ్ పార్టీ ఉంది. క్రూజ్ పార్టీ వీడియో అయితే మనం బిగిన్ చేద్దాం. ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఫ్లైట్ జర్నీ కొద్దిగా ఆసం అసలు. ఇంకేమంటారబ్బా, వన్నరాడితాం. ఇంకా
ఈ ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ జర్నీ అయితే చేసిన. చాలా 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 బాగుంది. ఫ్లైట్ జర్నీ అంటే ఫస్ట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఉంటుంది కదా, ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ఏదో గాల్లో తేలినట్టు అనిపించింది. కొద్దిగా నాకు 2 సార్లు కుదుపు అలా వచ్చింది. అప్పుడు కొద్దిగా భయమైంది. తర్వాత అంతా సెట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో కొద్దిగా చెవులు కొద్దిగా డిప్పికేసినట్టు అనిపించింది. బియ్యన సౌండ్ వస్తుంది. ఇంకా ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇంకా జపాన్లో వేస్తారు కదా, కొద్దిగా భయం వేసింది. ఎలా అయిపోతుందో షేక్ అయిపోతుందో అని. మొత్తానికైతే సేఫ్గా అయితే మనం గోవాకి అయితే చేరుకున్నాం. ఇంకా ఎప్పటి నుంచి డే 1, డే 2, డే 3 సిరీస్ వైజ్గా అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇంకా ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినారంటే నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో గైస్, ఇది మన ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే. మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేశారో ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో ఫ్లైట్ జర్నీ చేస్తా అని. చాలా క్రేజీగా ఉంది ఫీలింగ్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ కంపెనీ. సీ యూ గైస్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే నెక్స్ట్ వీడియో అంటే ఎప్పుడు కాదు, ఈరోజు డే 1లోనే క్రూజ్ పార్టీ ఉంది నైట్. ఆ వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. అంతవరకు సీ యూ గైస్, బాయ్ బాయ్. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.